ఓం శ్రీ గణేశ శారద మాతృశ్రీ గురుభ్యో నమః. మిత్రులారా, ఈరోజు నేను మీకు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ చెప్పబోతున్నాను. ప్రాచీన భారత నావికా విజ్ఞానం. గతంలో నేను ప్రాచీన భారత వైమానిక విజ్ఞానం గురించి, ప్రాచీన భారత ఖగోళ విజ్ఞానం గురించి కొన్ని ఎపిసోడ్స్ చేశాను, మీరు ఆదరించారు. ఈ రోజున దానికి కంటిన్యూషన్గా ప్రాచీన భారత నావికా విజ్ఞానం, అదేవిధంగా మనం వాణిజ్యం ఎలా చేసేవాళ్ళం విదేశాలతోటి, మనం ప్రపంచంలో సాగరానికి, తూర్పు సాగరాలకు రాణిగా పిలువబడ్డ భారతదేశం ఎలా పతనమైపోయింది అనే విషయాల గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. మీకు విషయం తెలుసో తెలియదు, భారత నావికా దళం యొక్క స్లోగన్ ఏంటంటే శంనో వరుణ, జలదేవత అయినటువంటి వరుణుడు మనపై కృప చూపునుగాక అని దాని అర్థం. మనకి ఈ సముద్రయానం చాలా ప్రాచీనమైనటువంటి విషయం. ఏం కొత్తగా ఏదో వెస్ట్రన్ కంట్రీస్, యూరోపియన్స్ వచ్చి మనకు నేర్పినటువంటి విజ్ఞానం కానే కాదు. అసలు మీకు విషయం తెలుసా, నావిగేషన్ అనే సంస్కృత పదము నావగతి అనే సంస్కృత పదం నుంచి వచ్చినటువంటి ఇంగ్లీష్ వర్డ్ మాత్రమే. నావగతి ఈజ్ నథింగ్ బట్ నావిగేషన్. గుర్తుపెట్టుకోండి. ప్రాచీన కాలంలో రాసులను బట్టి, నక్షత్రాలను బట్టి వాటిని గుర్తుపెట్టుకొని ఈ యొక్క నౌకల యొక్క కెప్టెన్లు పడవలు నడిపేవాళ్ళు భారతదేశంలో. ఆ రోజుల్లో నావికులకు, మన కెప్టెన్లకు ఈ యొక్క ఋతుపవనాల విజ్ఞానం, ఖగోళ విజ్ఞానం కూడా చాలా బాగా ఉండేది. వేదాల్లో కనుక చూసుకున్నట్లయితే ఋగ్వేదంలో అనేక రకాలైనటువంటి రిఫరెన్సెస్ మనకి కనపడుతూ ఉంటాయి. ధన సంపాదన కోసం వణిజులు నావలెక్కి విదేశాలతో వాణిజ్యం చేశారు అని ఋగ్వేదంలో చెప్తారు. 3-4 సందర్భాల్లో ఈ రకమైనటువంటి రిఫరెన్స్ వస్తుంది. మనం ఒకసారి మత్స్యావతార గాథను మనం గుర్తు చేసుకున్నట్లయితే, మనకి మనువుకి మత్స్య రూపంలో విష్ణుమూర్తి ప్రత్యక్షమై వారం రోజుల్లో యుగాంతం కాబోతోంది, ఈ ప్రపంచమంతా నీళ్లలో మునిగిపోబోతోంది. కాబట్టి ఒక నావలో ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని రకాల బీజాలు, అటు జీవులు కానివ్వండి, జంతువులు కానివ్వండి, పక్షులు కానివ్వండి, లేదా వృక్ష సంపదను కానివ్వండి, వాటి తాలూకు బీజాలు, శాంపుల్స్ కలెక్ట్ చేసి ఒక పెద్ద నావలో ఉంచు, నేను వచ్చి నేను రక్షిస్తాను అని చెప్పిన కథ మనకి మత్స్యావతార కథ అందరికీ తెలుసు. ఆ మత్స్యం యొక్క ముక్కుకి ఈ నావ యొక్క తాడును కట్టినట్లు, ఆ విధంగా ప్రళయ సముద్రంలో ఆ నావతోటి ఆ మత్స్యం విహరించినట్లుగా కూడా అనేక కథలు, ఉపకథలు మనకి ప్రచారంలో ఉన్నాయి. ఈ విధంగా మత్స్యావతారం యొక్క కథలు అన్ని పురాణాల్లో కూడా ఏదో సందర్భంలో వర్ణనకు వస్తాయి. అంతేకాకుండా మార్కండేయ పురాణంలో కూడా అనేకమైనటువంటి నౌకలు, అది ఓడల గురించి, వాటి ద్వారా చేసినటువంటి వ్యాపార విషయాల గురించి కూడా ప్రస్తావన కలుగుతుంది. వాల్మీకి రామాయణంలో వందలాది మంది యోధులు ప్రయాణం చేసేటువంటి ఓడల ప్రస్తావన కనపడుతుంది. నావాం శతానాం పంచానాం కైవర్తానాం శతం శతం సన్నద్ధానాం తథా యునాన్ తిష్టక్ దీభ్యచ్య చోదయత్ అంటారు. నావాం శతానాం పంచానాం కైవర్తానాం శతం శతం సన్నద్ధానాం తథా యునాన్ తిష్టక్ ద్వితీయభ్య చోదయత్ అనేటువంటి శ్లోకం మనకి కనపడుతుంది. అంటే వందలాది మంది యోధులు ప్రయాణం చేసేటువంటి ఓడల గురించిన ప్రస్తావన వాల్మీకి రామాయణంలో మనకు కనపడుతుంది. అదేవిధంగా మహాభారతంలో కూడా యంత్రాల ద్వారా నడిచే నావల యొక్క వర్ణన కూడా కనపడుతుంది. సర్వవాత సహాం నావం యంత్రయుక్తాం పతాకినీం అనేటువంటి శ్లోకం కూడా మనకి మహాభారతంలో కనపడుతుంది. ఈ విధంగా మనకి భారతంలో ప్రభాస తీర్థం, మన ప్రభాస తీర్థం ఉంటాం కదా, ఆ ప్రభాస తీర్థం, ద్వారక, శబరకచ్చ అనేటువంటి ఓడరేవుల యొక్క ప్రస్తావన మనకి మహాభారతంలో కనపడుతుంది. మనం చారిత్రకంగా తీసుకున్నట్లయితే 5000 సంవత్సరాల పూర్వం నుంచే మనకి నావికా విజ్ఞానం తెలిసినట్లుగా మన హిస్టారికల్గా మనకి ఎవిడెన్సెస్ ఉన్నాయి. మన సింధు నాగరికులు నిర్మించినటువంటి ఓడలు సింధు నది ముఖద్వారం నుంచి బయలుదేరి అరేబియా సముద్ర తీరం వెంట ప్రయాణం చేస్తూ అనేక రేవులను దాటి పర్షియన్ గల్ఫ్లోకి ప్రవేశించేవి. కొన్ని ఓడలు దక్షిణ భారతదేశంలోకి వచ్చి కోవా, కొచ్చిన్ రేవులు చేరినట్టుగా కూడా మనకు ఆధారాలు ఉన్నాయి. దానికి అనుగుణంగానే అనేకమైనటువంటి ఓడరేవులు ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా భారతదేశంలో నిర్మించబడినాయి. వాటిలో ముఖ్యమైనటువంటిది గుజరాత్లో ఉన్నటువంటి లోథాల్ ఓడరేవు.
క్రీస్తుపూర్వం 2450లో నిర్మించబడినటువంటి ఈ లోధాల్ ఓడరేవు ద్వారా నేరుగా ఈజిప్టు తోటి మనం సముద్ర వ్యాపారం చేయడం జరిగింది ఆ రోజుల్లోనే. కోరమండల తీరంలో కూడా అరికెమేడు, మచిలీపట్నం, కళింగపట్నం, పోతారా, తామ్రలిప్తి అనేటువంటి రేవుల మధ్య కూడా చిన్న చిన్న ఓడలు తిరుగుతూ ఉండేవి. తామ్రలిప్తి నుంచి బయలుదేరినటువంటి ఓడలు బంగ్లాదేశ్ తీరం వెంబడిగా వెళ్ళి బర్మా వెళ్ళేవి. ప్రభాస రేవు, వైవస్వతపురి, మచిలీపట్నం, కళింగపట్నం, తామ్రలిప్తి, ద్వారక, బరుకచ్చ ఇవన్నీ కూడా ఆనాటి ప్రఖ్యాత ఓడరేవులు. మీకు వీటికి సంబంధించినటువంటి అనేక ఎవిడెన్సెస్ హిస్టారికల్గా కూడా చాలా కనపడతాయి. భోజరాజు రచించినటువంటి యుక్తి కల్పతరువు అనేటువంటి గ్రంథంలో ఓడల యొక్క నిర్మాణం, వివిధ ఆకారాలు, వివిధ అంతస్తులు, క్యాబిన్స్, తేలికపాటి చెక్క వాడే విధానం ఇవన్నీ ఉన్నాయి. అందులో ఆ భోజరాజు ఒక మాట చెప్తాడు, లోహాలను వాడద్దు ఓడల్లో, ఎందుకంటే అనేక చోట్ల వివిధ తీరాల్లో అయస్కాంత శిలలు ఉన్న సందర్భంలో సముద్రంలో అయస్కాంత శిలలు ఉంటాయి. తద్వారా ఓడలకు ప్రమాదం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు చెక్కతోనే ఓడ నిర్మాణం చేయాలి అని కూడా యుక్తి కల్పతరువులో భోజరాజు చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఈ భోజరాజు రాసిన యుక్తి కల్పతరువులో నదిలో ప్రయాణించే నావల గురించి, సముద్రంలో ప్రయాణించే పెద్ద ఓడల గురించి అనేక వివరాలు ఉన్నాయి. అంతేకాకుండా నౌకల అలంకారాల గురించి, నౌక యొక్క ముఖం అనేక రకాలైనటువంటి జంతువుల ఆకారంలో కలిగి ఉండేటువంటి విధంగా రకరకాల సింహము, పులి ఇలా ఆకారాలతో కూడా ఓడ యొక్క ముఖాన్ని తయారు చేయించు, లేదా హంస ఇలా అనమాట. సరే, నదుల్లో ప్రయాణించే నావల కొలతలను బట్టి క్షుద్ర, మధ్యమ, భీమ, చపల, పటల, భయ, దీర్ఘ, పత్రపుట, గర్భర, మందర అని వీటి సైజులను వారీగా విభజించడం జరిగింది. ఈ సముద్రంలో ప్రయాణించేటువంటి ఓడలు దీర్ఘమైనటువంటి ఓడలు, ఉన్నతమైనటువంటి ఓడలు అంటే మల్టీ లెవెల్స్ 2 రకాలుగా విభజించడం జరిగింది భోజరాజు. దీర్ఘ నౌకల్లో దీర్ఘిక, తరణి, లోల, గత్వర, గామిని, తారి, జంగల, ప్లావిని, దారిణి, వేగిని అని దీర్ఘంగా ఉండేటువంటి నౌకల్లో రకరకాలైనటువంటి నౌకల సైజులను బట్టి చెప్పినప్పుడు వేగిని 210 అడుగుల పొడుగు ఉండేది అని కూడా భోజరాజు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఉన్నత నౌకలు 5 రకాలుగా ఉండేవి. ఊర్ధ్వ, అనూర్ధ్వ, స్వర్ణముఖి, గర్భిణి, మందర ఇలా అనమాట. మందర అనేటువంటి ఉన్నతమైనటువంటి నౌక దాదాపు 170 అడుగుల పొడుగు ఉండేది. మల్టీ లెవెల్స్ అనమాట. దీంట్లో రకరకాల అంతస్తులు ఉండేవి అని కూడా భోజరాజు తన యుక్తి కల్పతరువులో చెప్పడం జరుగుతుంది. క్రీస్తుశక 1వ శతాబ్దం తర్వాత అనేక రకాలైనటువంటి వర్ణనలు మన చరిత్రలో కనపడుతూ ఉంటాయి. కౌటిల్యుని అర్థశాస్త్రం ప్రకారం ఈ యొక్క నౌకాయానానికి ప్రత్యేకమైన మంత్రిత్వ శాఖ ఉండి దాని కింద వివిధ అధికారులతో ఒక చక్కని వ్యవస్థ ఉండేది వాణిజ్యానికి, ఈ యొక్క నౌకాయానానికి సంబంధించి. అదేవిధంగా భావేరు, సముద్ర వణిజ, శంఖ వంటి బౌద్ధ జాతక కథల్లో కూడా విదేశీ వాణిజ్యం గురించి, సముద్ర యానం గురించి, ఓడల గురించి వివరాలు చెప్పబడ్డాయి. అదేవిధంగా ఈ యొక్క జైన గ్రంథాలైనటువంటి ఆవశ్యక చూరుని, బృహత్కల్ప సూత్ర అనేటువంటి గ్రంథాల్లో కూడా ఓడలకు సంబంధించినటువంటి అనేక వివరాలు ఉన్నాయి. మన ఉత్తర హరివంశంలో కూడా ప్రభాస ఓడరేవు గురించి, వైవస్వతపురి ఓడరేవు గురించి చెప్పబడింది. వరాహమిహిరుని బృహత్ సంహితలో, దశకుమార చరిత్ర, కథా సరిసాగరం వంటి గ్రంథాల్లో కూడా ఈ యొక్క వివిధ రకాల నౌకాయానాల గురించిన ప్రస్తావనలు ఉన్నాయి. ముఖ్యంగా చారిత్రక యుగంలో, మౌర్యుల కాలంలో, శాతవాహన యుగంలో కూడాను ఈ యొక్క భారతీయ నౌకా వాణిజ్యం చాలా పతాక స్థాయికి చేరిందని చెప్పాలి. మౌర్యుల కాలంలో ఉత్తర భారతదేశంలోనూ, శాతవాహనుల కాలంలో దక్షిణ భారతదేశంలోనూ నౌకా వాణిజ్యం పుంజుకుంది. కృష్ణా, కావేరి, గంగా నదుల మీద ఓడలకు రాకపోకలకు అనుగుణంగా కూడా అమరావతి, కావేరీ పట్టణం, సహజావతి, కౌశాంబి, వారణాసి, పాటలీపుత్రం అంటే నేటి పాట్నా రేవుల నిర్మాణం జరగడం జరిగింది. గంగా తీరంలో బయలుదేరిన ఓడలు బర్మా, మలయా తీరాల వెంట జావా, సుమిత్ర దీవులకి చేరేవి. అట్నుంచి వచ్చినటువంటి సరుకులు గంగానది మీద నుంచి కాశీ వరకు వెళ్ళగా ఇటు కృష్ణానది మీద నుంచి అమరావతి వరకు వచ్చేవి ఆ రోజుల్లో. ఇవన్నీ కూడా ప్లీనీ, టాలెమీ వంటి వారు తమ రచనల్లో వివరించడం జరిగింది. అంతేకాకుండా గుర్తు తెలియని నావికుడు 1వ శతాబ్ద ప్రాంతంలో రాసినటువంటి ది పర్ప్లస్ ఆఫ్ ది ఎరిత్రియన్ సీ అంటే ఎర్ర సముద్రంపై దినచర్య అనేటువంటి గ్రంథంలో కూడా
అనేక రకాల వివరాలు చెప్పడం జరిగింది. యజ్ఞశ్రీ శాతకర్ణి ముద్రించిన నాణాల మీద ఓడ, లంగరు గుర్తులు ఉండటం మనకు ఆ రోజుల్లోనే నౌకాయానానికి ఎంత ప్రాధాన్యత ఇచ్చామనేది తెలుస్తుంది. అజంతాలో ఉన్నటువంటి చిత్రాలలో 3 రకాల ఓడలు చిత్రీకరించబడ్డాయి. ఆ ఓడలలో రాజులు అశ్వసేనలతో గజసేనతోటి ప్రయాణం చేస్తున్నట్టుగా ఆ ఓడలో అనేక రకాల చిత్రాలు కనపడతాయి. క్రీస్తు శకం 1వ శతాబ్ది నాటి శిలప్పధికారం, మణిమేఖలే వంటి తమిళ గ్రంథాల్లో కూడా బోల్డంత సమాచారం దీని మీద లభిస్తోంది. ఇరాను, ఇరాకు, ఈజిప్టు, సిరియా, గ్రీసు, ఇటలీ, జాంజిబార్, దారుసలాం, తుర్క్మెనియా, తజికిస్తాన్, చైనా, జపాన్, థాయిలాండ్, మలేషియా, ఇండోనేషియా, బర్మా, శ్రీలంకతోటి వర్తక వాణిజ్యాలు ఆ రోజుల్లో విపరీతంగా ఊపందుకున్నాయి. ఇటలీతోటి భారతదేశం చేసిన వాణిజ్యం ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోయింది. రోమన్లు మళ్ళీ మిరియాలన్న, సుగంధ ద్రవ్యాలు, గరుడ పచ్చలు, మజ్లిన్ వస్త్రాలు, నెమళ్ళు, సింహాలు, గంధపు చెక్కలు ఇవన్నీ కూడా దిగుమతి చేసుకునేవాళ్ళు రోమన్లు. దానికి బదులుగా మనకి మద్యము, మార్బుల్స్ వంటి వస్తువులు బంగారం మన దేశానికి పంపేవారు. ఆ డిఫరెన్స్ అమౌంట్కి బంగారము, వెండి కూడా మనకి ఇచ్చేవారు. ఈ విధంగా కొన్ని టన్నుల బంగారము, వెండి భారతదేశానికి ఆ రోజుల్లోనే చేరుకుంది. ఇలా పెరిగినటువంటి వర్తక వాణిజ్యాల వల్ల క్రీస్తు శకం 6-7 శతాబ్దాల నాటికి మన నౌకాబలం ప్రపంచంలో ఎదురులేని నౌకాబలంగా తయారైంది. వివిధ దేశాలలో మన యొక్క వర్తకుల గిడ్డంగులు, కాలనీలు నిర్మాణం అయ్యాయి. రోమన్ల నాణ్యాలు అమరావతిలో లభించడం, అమరావతికి సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి శాతవాహన నాణ్యాలు రోమ్లో లభించడం వాళ్ళ ద్వారా అనేక ఆధారాలు మనకు స్పష్టంగా లభిస్తూ ఉన్నాయి. మధ్య ఆసియా, ఈజిప్టు, యూరోపు, ఆగ్నేయేషియా, చైనా, జపాన్ దేశాలతో పెరిగినటువంటి వ్యాపారం మన దేశానికి అఖండమైనటువంటి సంపద తెచ్చిపెట్టింది. ఆనాటి వర్తక బృందాల వెంట హిందూ మత గురువులు, అనేక మంది సాహసికులు వెళ్ళటం జరిగింది. అదేవిధంగా బౌద్ధ భిక్షువులు కూడా అనేక మంది ఈ యొక్క వాణిజ్య నౌకలతో పాటు వెళ్ళి అక్కడ బౌద్ధాన్ని కూడా ప్రచారం చేయడం జరిగింది. తద్వారా టిబెట్టు, మంగోలియా, థాయిలాండ్, బర్మా, శ్రీలంక లాంటి దేశాలు బౌద్ధాన్ని స్వీకరించడం జరిగింది. చైనా, జపాన్, వియత్నాం, ఇండోనేషియా వంటి దేశాల్లో కూడా బౌద్ధ ధర్మం విపరీతంగా వ్యాప్తి చెందింది. ఈ విధంగా ఆగ్నేయ ఆసియా దేశాల్లో హిందూ మతం చెరగని ముద్ర కూడా వేసింది. మన సాహిత్యము, కళలు, తత్వశాస్త్రం అక్కడ ప్రజలను తీవ్రంగా ప్రభావితం చేశాయి. అంతేకాకుండా అనేక మంది భారతీయ వీరుల నాయకత్వంలో అనేక రాజ్యాలు స్థాపించబడ్డాయి. ఈ విధంగా మన పూర్వీకులు సాంస్కృతిక సంబంధాలు గల గ్రేటర్ ఇండియాని నిర్మించడం జరిగింది. క్రీస్తు శకం 7వ శతాబ్దంలో కళింగ అంటే నేటి ఒరిస్సా నుండి మలయా, జావాలకు వెళ్ళినటువంటి శైలేంద్ర విజయుడు గొప్ప నావికా బలాన్ని సమకూర్చుకొని శ్రీవిజయ సామ్రాజ్యాన్ని స్థాపించాడు. పర్షియా నుంచి చైనా వరకు అఖండ సామ్రాజ్యాన్ని అతడు పరిపాలించాడు. అతడి సామ్రాజ్యం 500 సంవత్సరాల పాటు వర్ధిల్లింది. అతడు అక్కడే ఉండి ఆ యొక్క రాజ్యాన్ని అభివృద్ధి చేసి ఆ ప్రాంతాలను అభివృద్ధి చేయడం జరిగింది. దోచుకునే ప్రయత్నం చేయలేదు. ఆ రోజుల్లోనే ఆయన పేరు పర్షియా నుంచి చైనా వరకు మారుమ్రోగింది. అనేక మంది చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం అతడు అలెగ్జాండర్, నెపోలియన్ వంటి యోధులతో పోల్చదగినటువంటి వాడు. విచిత్రం ఏంటంటే యూరోపియన్లు రాసినటువంటి చరిత్ర గ్రంథాల్లో కానీ, ఎన్సైక్లోపీడియాల్లో కానీ మన భారతీయులు రాసుకున్న, ఆచరిస్తున్నటువంటి, బోధిస్తున్నటువంటి చరిత్ర గ్రంథాల్లో శ్రీ విజయుడి గురించి ఎక్కడా కనపడదు. ఇది మన దౌర్భాగ్యం. అంతేకాకుండా కాంబోజా, చెంపు, ముజఫెహిత్ రాజ్యాలు హిందూ సామ్రాజ్యాలుగా వెలసిల్లి గ్రేటర్ ఇండియాలో భాగంగా ఆ రోజుల్లో ఉండేవి. 13వ శతాబ్దిలో కాకతీయుల కాలంలో 300 మంది నడిపేటువంటి సామర్థ్యం కలిగినటువంటి నౌకలు ఉన్నాయని మార్కో పోలో తన రచనల్లో పేర్కొన్నాడు. 4000 బస్తాల ధాన్యం మోసే శక్తి కలిగినవి, పై అంతస్తుల్లో అనేక నివాసపు గదులు ఉన్నటువంటివి నౌకల గురించి ఈ యొక్క మార్కో పోలో చెప్తాడు. నౌక శిథిలం అవుతూ ఉంటే ఇంకొక పొర అతికిస్తూ ఉండేవారు. ఈ విధంగా 6 పొరల వరకు ఆ రోజుల్లో నౌకలకు పొరలు అతికించి వాడడం జరిగింది. అవి చాలా దృఢంగా ఉండేవి అని కూడా మార్కో పోలో వివరించడం జరిగింది. భారతదేశపు ఓడరేవుల గురించి, నౌకాశ్రయాల గురించి మార్కో పోలో విశదంగా వివరించడం జరిగింది. 15వ శతాబ్దిలో ఇటలీకి చెందినటువంటి నికోలో కాంటి ఇతడు విజయనగర సామ్రాజ్యాన్ని కూడా దర్శించాడు. అతను చెప్పిన దాని ప్రకారం భారతదేశపు ఓడలు ఇటలీ ఓడల కన్నా చాలా పెద్దవి.
ఇవి భయంకరమైనటువంటి తుఫాన్లు కూడా ఎదుర్కోగలిగేవిగా ఉంటాయి అని కూడా చెప్పాడు. ఈ విధమైనటువంటి ఓడలతోటి మనం అద్భుతమైనటువంటి వాణిజ్యాన్ని వెస్ట్రన్ కంట్రీస్తో చేయడం జరిగింది. ఉదాహరణకి రోమన్ సామ్రాజ్యం ఏడాదికి 10 కోట్ల సిస్టర్ల ధనం భారతీయ విలాస వస్తువుల కోసం ఖర్చు చేస్తోంది అని ఆనాటి చరిత్రకారుడైనటువంటి ప్లీనీ రాసుకున్నాడు. బ్రిటానికా ఎన్సైక్లోపీడియా ప్రకారం ఆనాటి రోమ్ నగర ప్రజలు మన యొక్క భారతీయ వస్త్రాల బరువుకు సరిపడా బంగారం ఇచ్చి భారతీయ పట్టు నేత వస్త్రాలు కొనుక్కునేవారట. అది మనకున్నటువంటి డిమాండ్. అంతేకాకుండా మన మిరియాలకు అంతులేనటువంటి డిమాండ్ వెస్ట్రన్ కంట్రీస్లో ఉండేది. క్రీస్తు శకం 408లో రోమ్ని అలరిక్క నేతను ముట్టడించి 3000 పౌండ్ల భారతీయ మిరియాలను కప్పంగా తీసుకుని యుద్ధం విరమించాడని కూడా చరిత్ర చెప్తోంది. ఈ విధంగా 6-7 శతాబ్దాలు వచ్చేసరికల్లా ప్రపంచవ్యాప్తంగా భారతీయులు అత్యున్నతమైనటువంటి స్థితిని అనుభవించడం జరిగింది. ఇక తర్వాత ఏం జరిగిందనేది చెప్పుకునే ముందు వాస్కో డి గామా గురించి మనం మాట చెప్పుకోవాలి. మనం అందరం చెప్పుకుంటున్నాం వాస్కో డి గామా భారతదేశానికి సముద్ర మార్గం కనుక్కున్నాడు. ఒకళ్ళు కనుక్కునేది సముద్ర మార్గం ఉంది. అతడు ఆ దారిలో భారతదేశానికి వచ్చాడు. ఆ దారిని చెప్పింది ఎవరు? వాస్కో డి గామా పడవ ఆఫ్రికాలోని జాంజిబార్ తీరం చేరుకున్నప్పుడు, ఇది నేను చెప్తున్నది కాదు, వాస్కో డి గామా డైరీ స్వీడన్లో లభించింది. దాంట్లో వాస్కో డి గామా స్వయంగా రాసుకున్నటువంటి విషయం. అతడి పడవ జాంజిబార్ తీరం చేరుకున్నప్పుడు దానికి 3 రెట్లు పెద్దదిగా ఉన్నటువంటి ఓడను అక్కడ అతను చూశాడు. ఒక ఆఫ్రికన్ దుబాసీ సహాయంతో ఆ ఓడ యజమాని అయినటువంటి స్కందుడు అనేటువంటి గుజరాతీ వ్యాపారిని అతను కలవడం జరిగింది. అప్పుడు ఆ వ్యాపారిని అడిగాడు, మీరు ఎందుకు వచ్చారు అంటే, నేను జాజి చెట్టు, టేకు, కలప, మసాలా ద్రవ్యాలు ఇవన్నీ తీసుకొని జాంజిబార్కి వ్యాపారం గురించి వచ్చాను. వాటి బదులుగా ఇక్కడ ఉన్నటువంటి ముత్యాలు తీసుకొని నేను భారతదేశానికి వెళ్తున్నానని చెప్పాడు. అప్పుడు వాస్కో డి గామా నేను కూడా హిందూ దేశం చూడటానికి వెళ్తున్నాను అన్నప్పుడు, నువ్వు నన్ను అనుసరించిరా, నేను అదే దారిలో వెళ్తున్నాను భారతదేశానికి, నువ్వు నన్ను అనుసరించిరమ్మని చెప్పినప్పుడు ఆ ప్రకారంగా ఆ స్కందుడు అనేటువంటి గుజరాతీ వ్యాపారిని అనుసరించి వాస్కో డి గామా భారతదేశం చేరుకోవడం జరిగింది. అంతేగాని ఒకళ్ళు కనిపెట్టినటువంటి సముద్ర మార్గం కాదు. భారతదేశాన్ని ఒకళ్ళు కనిపెట్టలేదు. అసలు భారతదేశం కనిపెట్టాల్సిన అవసరం యూరోప్కి ఎందుకు వచ్చింది అంటే, అదే భారతదేశం యొక్క గొప్పతనం. భారతదేశంలో కోట్ల సంపద మూలుతోంది. ఈ సంపదని వాళ్ళు కూడా షేర్ కోసమని మన దేశానికి వచ్చి మన దేశాన్ని లూట్ చేయడం జరిగింది అనేది స్పష్టంగా మనకు అర్థమవుతూ ఉంటుంది. ఈ ఆధునిక యుగంలో వచ్చినట్లయితే మన భారతీయ నౌకలు 50 ఏళ్ళ మన్నిక కలిగి ఉంటే విదేశీ నావలు 10 ఏళ్లకే శిథిలమైపోయేవి అని కూడా చరిత్రకారులు చెప్తూ ఉన్నారు. ఇక్కడ ఒక చిన్న విషయం నేను చెప్తాను. 1742 సంవత్సరంలో జరిగినటువంటి సంఘటన. మనం మామూలుగా తొలి ఆసియా నౌకా విజయంగా 1905లో జపాన్ యూరోప్ నౌకలను జయించడం గురించి చెప్తూ ఉంటారు. 1905లో జపాన్ దేశం తన నౌకా శక్తితోటి యూరోప్ దళాలను ఓడించడం జరిగింది. అందరూ ఇదే తొలి ఆసియా నౌకా విజయం అని చరిత్రకారులు చెప్తూ ఉంటారు. కానీ నిజానికి 1742లో 1742లోనే ట్రావెన్కోర్ రాజు అయినటువంటి మార్తాండ వర్మ డచ్ దేశపు నౌకా సైన్యాన్ని పూర్తిగా పరాభవించాడు. ఇది 1742లోనే జరిగింది. ఆనాటి డచ్ సైన్యాధిపతి మార్తాండవర్మ చేతికి చిక్కి 25 సంవత్సరాల పాటు అతని దగ్గర విశ్వాసంగా పనిచేయడం జరిగింది. ఇది నిజానికి చరిత్రలో తొలి ఆసియా నౌకా విజయం. జపాన్ సాధించిన విజయం కాదు 1905లో. అంతకుముందే మన భారతదేశం ఈ రకమైన నౌకా విజయం సాధించడం జరిగింది. 1781 నుంచి 1821 వరకు హుబ్లీలో 275 నౌకలు తయారీ జరిగినట్టు చరిత్రకారులు చెప్తారు. అదేవిధంగా 1736 నుంచి 1863 వరకు 300 నౌకలను కూడా మనకి ఈ యొక్క భారతదేశంలో బొంబాయిలో తయారు చేయడం జరిగింది. 1811లో లెస్ హెండస్ అనే పుస్తకంలో ఫ్రాంకోయిస్ అనేటువంటి ఫ్రెంచ్ నౌకా నిపుణుడు చెప్పినటువంటి ప్రకారం ఆనాటి ఆంగ్లేయులు భారతీయుల నుండి నౌకా నిర్మాణాన్ని, మెయింటెనెన్స్ని నేర్చుకునేవారు. వాల్ స్ట్రీట్ జర్నల్ 28 మే 2003లో ఒక కథనం ప్రచురించింది. అందులో ఏం చెప్పిందంటే, అమెరికా ఇరాక్తో జరిగినటువంటి యుద్ధంలో ఉపయోగించినటువంటి అనేక నౌకలలో పురాతన తమిళ సాహిత్యం నుంచి గ్రహించినటువంటి విజ్ఞానంతో తయారు చేసిన ఒక నౌక వారికి చక్కగా ఉపయోగపడింది. అది మిగతా నౌకల కంటే ఎంతో వేగంగా ప్రయాణం చేస్తూ ఎక్కువ ట్యాంకులను రవాణా చేసింది. ఒకేసారి 5,000 మంది సైనికులను అది తీసుకుపోగలదు. ఇది నేను చెప్పిన మాట కాదు, వాల్ స్ట్రీట్ జర్నల్ 2003లో ఎడిషన్. అయితే మనం ఇంత గొప్పగా అద్భుతమైనటువంటి వాణిజ్య
నౌకా విజ్ఞానం ఉన్నటువంటి భారతదేశం ఎలా పతనమైంది అనే దానికి వస్తే మన సొంత కారణాలు కొన్ని, యూరోపియన్లు మనల్ని చేసినటువంటి మోసం కొంత. ఆ విషయాలు చెప్పుకుందాం. మన భారతీయులు ఈ యొక్క దేశాలు దాటి వెళ్ళేటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు వాడిని అప్రాచ్యుడు అని చెప్పి పిలిచేవాళ్ళు మధ్యయుగాల్లో. అంటే కులం నుంచి వెలివేసేటువంటి పరిస్థితి ఉంది. వాడు కులం నుంచి వెలివేసేవాళ్ళు, వాడు వేరే దేశం వెళ్ళి వస్తే. అంతేకాకుండా అనేక మంది సముద్రపు దొంగలు మన యొక్క నౌకలను దాడి చేసి బంగారు వెండిని దోచుకునేవాళ్ళు. అనేక మంది నిపుణులు కూడా వచ్చే కొద్ది పతనావస్థకు చేరుకున్నటువంటి నౌకాయాన రంగంలో నుంచి బయటకు వచ్చి వారు వివిధ ప్రాంతాలకు వలస వెళ్ళిపోవడం జరిగింది. మనం ఇప్పుడు చెప్పుకున్నటువంటి విలియన్ ఏదైతే చెప్పుకున్నామో, వ్యవహార మయూఖము, బృహన్నారదీయ పురాణం లాంటి వాటిల్లో సముద్రయానాన్ని నిషేధించడం జరిగింది. ఆ పురాణాల్లోనూ ఆ గ్రంథాల్లోనూ దాన్ని పట్టుకొని మన వాళ్ళు క్రమక్రమంగా సముద్రయానానికి దూరం అయిపోతూ వచ్చారు. అంతేకాకుండా ఒకళ్ళకొకళ్ళు 1200 మైళ్ళ దూరంలో ఉన్నటువంటి చోళరాజులకు, శ్రీ విజయరాజులకు మధ్య జరిగినటువంటి 10వ శతాబ్దంలో జరిగినటువంటి నావికా యుద్ధంలో చోళరాజులు విజయం సాధించినప్పటికీ ఇద్దరు నావికా బలాలు ఘోరంగా దెబ్బతింటం జరిగింది. అంతేకాకుండా ఆ తర్వాతి కాలంలో శ్రీ విజయ, ముజబహిత్ రాజ్యాల మధ్య జరిగినటువంటి యుద్ధంలో కూడా ఉభయుల నావికా బలాలు పూర్తిగా ధ్వంసం అవటం జరిగింది. అదే సమయంలో మనం తిరిగి నావికా బలాల్లో పునరుద్ధరించుకొని తిరిగి మనం పునరుజ్జీవనం పొందే సమయంలో అరబ్బులు ఇండోనేషియా, మలేషియాలతో వర్తక సంబంధాలు పెంచుకొని తమ నావికా బలంతో వాటిని ఆక్రమించుకోగలిగారు. దాంతో ఆ తర్వాతి కాలంలో ఆ నావికా బలంతో వాళ్ళు ఆక్రమించుకుని అక్కడే ముస్లిం సామ్రాజ్యాలను కూడా స్థాపించడం జరిగింది. ఆ తర్వాతి కాలంలో మన నావికా బలం తగ్గడంతో, ఎగుమతులు కుంటుపడడంతో అనేక మంది నావికులు, వీరులు కూడా వివిధ మధ్య ఆసియా సైన్యాల్లో, మిడిల్ ఈస్ట్లో స్థిరపడ్డారు. గుజరాత్ ప్రాంతం కొంత ముందంజ వేస్తూ ఉండగానే యూరోపియన్ల రాకతో మన నౌకా వ్యాపారంపై నీళ్ళు కమ్ముకున్నాయి. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం. యూరోపియన్లు మనల్ని చూసి గజగజ వణికిపోయిన కాలం అది. యూరోపియన్లు భారతదేశానికి రాకపోకలు సాగించినప్పుడు ఇక్కడ మన ఓడల సామర్థ్యం చూసి ఆశ్చర్యపోయారు. 17వ శతాబ్దం వరకు కూడా ఐరోపా వారి ఓడలు కేవలం 600 టన్నుల సామర్థ్యం మాత్రమే కలిగి ఉండగా, భారతదేశంలో గోఘా అనే పేరు గల పెద్ద ఓడలు 1500 టన్నుల సామర్థ్యాన్ని కలిగి ఉండేవి. దాంతో ఐరోపా వారు మన కార్మికుల ద్వారా పెద్ద పెద్ద ఓడలు తయారు చేసేటువంటి అనేక పరిశ్రమలు ఇక్కడ ప్రారంభించడం జరిగింది. ముంబైలో ఇందాక చెప్పాను కదా నేను, వందలాది ఓడలు ముంబైలో తయారైనాయి అని చెప్పని. అలాంటి అనేక పెద్ద పెద్ద ఓడలు ఈ ఆంగ్లేయులు తమ నౌకాదళంలో చేర్చుకోవడం జరిగింది. వాటిలో ఏషియా అని పేరు కలిగినటువంటి పెద్ద ఓడ 2289 టన్నుల సామర్థ్యం కలిగి 84 ఫిరంగులు అమర్చబడి ఉండేదిట. ఇలాంటి భారతీయుల యొక్క అద్భుతమైన నౌకా విజ్ఞానాన్ని చూసినటువంటి బ్రిటిష్ ఓడల వ్యాపారులు ఈస్ట్ ఇండియా కంపెనీ మీద తీవ్రమైనటువంటి ఒత్తిడి తీసుకురావడం జరిగింది. ఆ రోజుల్లోనే డాక్టర్ టేలర్ అనేటువంటి ఆయన ఇలా రాశాడు: హిందూ దేశపు సరుకులతో నిండినటువంటి భారతీయ ఓడలు లండన్ ఓడరేవు చేరుకున్నప్పుడు అక్కడ వ్యాపారులు వాటిని చూసి చాలా భయపడేవారు. శత్రువుల నౌకాదళ ఓడలను చూసినప్పుడు కూడా వారికి అంత భయం కలిగేది కాదేమో. లండన్ ఓడరేవుల్లో పనిచేసే ఆ కార్మికులు దీంతో ఆందోళనకు దిగారు. అప్పుడు ఈస్ట్ ఇండియా కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఒక నోట్ పంపించారు. ఏమనంటే, హిందూ దేశపు ఓడల పనివారు వారి ఓడల్లో ఎక్కి ఇక్కడికి వచ్చి మన సామాజిక స్థితిగతులను చూస్తారు. మన సామర్థ్యం డొల్లా అని వారికి తెలిసిపోతుంది. వాటిని బయట దేశాల్లో ప్రచారం కనుక చేసినట్లయితే ఆసియా దేశాలకు మన మీద ఉన్నటువంటి గౌరవము, ఆదరభావము, భయము నశిస్తాయి. ఇది చాలా ప్రమాదకరం అని ఈస్ట్ ఇండియా కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ రాయడం జరిగింది. దీంతో అప్పట్లోనే బ్రిటిష్ పార్లమెంటు సర్ రాబర్ట్ ఫీల్ అనే అధ్యక్షుడితోటి ఒక కమిటీ వేయడం జరిగింది. ఆ కమిటీ రిపోర్ట్ ఆధారంగా 1811లో ఒక నల్ల చట్టం తేబడింది. దాని ప్రకారం భారతీయ కళాశాలకు బ్రిటిష్ నావికులుగా పనిచేసేటువంటి అర్హతను లేకుండా చేయడం జరిగింది. అంతేకాకుండా బ్రిటిష్ ఓడల్లో 3/4 వంతు బ్రిటిష్ కళాశాలను మాత్రమే, అంటే లోకల్ కళాశాలను మాత్రమే నియమించడం తప్పనిసరి చేయడం జరిగింది. ఇతర దేశాలకు చెందినటువంటి యజమానుల ఓడలు లండన్ ఓడరేవులో ప్రవేశించేందుకు వీల్లేదు.
ఇంగ్లాండ్లో తయారైనటువంటి ఓడల ద్వారానే వారి దేశానికి సరుకులు రావాలి, అంటే మధ్యలో ఎక్స్చేంజ్ జరగాలి. ఈ విధంగా అనేక రకాలైనటువంటి నిబంధనలతోటి ఈ చట్టం 1863 నుంచి పూర్తిగా అమలు కావడం జరిగింది. దాంతో అంతేకాకుండా మన ఓడల మీద, మన సరుకుల మీద పన్నులు విపరీతంగా పెంచడం జరిగింది. ఇలా మన నౌకా వాణిజ్యాన్ని యూరోపియన్లు పూర్తిగా చంపేయడం జరిగింది. సర్ విలియం డిగ్వీ దీని గురించి ఒక్క మాటలో చెప్తాడు. బ్రిటిష్ రాణి, తూర్పు సాగర రాణి అయినటువంటి భారతదేశాన్ని ఇలా వధించి వేసింది అని కూడా చెప్పడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇది మన భారతీయుల యొక్క ప్రాచీన నౌకా విజ్ఞానం. మనం ప్రపంచ దేశాల్లో దేనికి తీసుకొని అద్భుతమైనటువంటి మహోన్నతమైనటువంటి వైభవాన్ని అనుభవించి తిరిగి ఈనాడు పరాధీనులుగా చాలా కాలం ఉండి ఇప్పటికే పరదాస భావనలో వెస్ట్రన్ కంట్రీస్ ఏవో గొప్పవి, మనమేమో తక్కువ వాళ్ళం అనేటువంటి భావంతో, ఆత్మన్యూనత భావంతో ఉంటున్నాం. అలాంటిదేమీ లేదు. ఒకప్పుడు మనం చాలా గొప్ప స్థితిని అనుభవించాం. భవిష్యత్తులో కూడా గొప్ప స్థితిని అనుభవించేందుకు, జగద్గురువులం అయ్యేందుకు మనకి అన్ని అర్హతలు ఉన్నాయి. దానికి తగినట్లుగా ఈ తరం కృషి చేయాలి. స్వస్తి.